రెబల్ స్టార్ ప్రభాస్ గారు హైదరాబాద్లో 200 కోట్లు విలువ చేసే రాజభవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అది కూడా ఆమె కోసమేనా, దీని వెనకాల భారీ ప్లాన్ ఒకటి ఉంది, కుటుంబం యొక్క ప్లాన్ ఉంది అని చెప్పేసి చాలామంది కూడా భావిస్తున్నారు. అయితే రాజభవనమా, అది ఎక్కడ నిర్మిస్తున్నారని అందరికి కూడా షాకింగ్గా ఉండొచ్చు. అయితే హైదరాబాద్లోని ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో, కోకాపేట్ ఏరియాలో దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క రాజభవనాన్ని నిర్మిస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. అది కూడా ఎందుకు అంటే ప్రభాస్ గారికి కాబోయే వైఫ్ కోసం నిర్మిస్తున్నారు అనే మాట సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున మనకి వినిపిస్తున్నటువంటి మాట. అయితే మనందరం కూడా వెయిట్ చేసిన దేనికోసం, ప్రభాస్ గారి పెళ్లి కోసం. ఇప్పుడు ఆయనకి 46 ఏళ్ళు. మరి 46 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గానే ఉండిపోయాడు. కానీ సినిమాలు మాత్రం చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఒక్కరోజు 2-3 సినిమాలకి షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావన్నా అని చెప్పేసి వెయిట్ చేసే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ఇన్ని రోజుల పాటు అనుష్కని పెళ్లి చేసుకుంటాడు, వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి చాలా మంది కూడా అనుకున్నాము. ఇప్పటికి కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఒకవైపు అనుష్క గారు ఇంకా కూడా తను పెళ్లి చేసుకోలేదు, ప్రభాస్ గారు కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎన్ని రోజులు ఈ విధంగా ఉంటారన్నా, మీరిద్దరు పెళ్లి చేసుకోండి, మీ జంట చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ఒక సంబంధం అనేది జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే, అంతకుమించి ఏది కూడా లేదు, పెళ్లి చేసుకోవాలన్న ఒక ఆలోచన కూడా మాకు లేదు అని చెప్పేసి ఇద్దరు కరాఖండిగా చెప్పారు. ఒకవైపు అనుష్క గారికి కూడా పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి అక్కడ అంటున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి చిన్న యొక్క ప్రూఫ్ కూడా మనకు కనిపించట్లేదు, ఆ ఒక న్యూస్ కూడా బయటికి రావట్లేదు. ఇంకోవైపు ప్రభాస్ గారికి ప్రతి ఏటా సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేస్తాము అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడమే కానీ ఈయన కూడా పెళ్లి కావట్లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క ఇల్లు నిర్మిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది, అందుకోసం అని చెప్పేసి ఈ ఇల్లుని చాలా ఫాస్ట్గా నిర్మిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఒక ఇల్లు యొక్క నిర్మాణం కావచ్చు, ఒక స్థలం కావచ్చు, ఓవరాల్గా 200 నుంచి 250 కోట్ల రేట్ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. చాలా లగ్జరీగా ఒక భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ప్రైవేట్ థియేటర్ కూడా ఉంటుందంట. అదేవిధంగా ఒక ప్రైవేట్ లగ్జరీ ఏరియా కావచ్చు, ప్రైవేట్ జిమ్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, చాలా లగ్జరీగా నిర్మిస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. అయితే ప్రభాస్ గారి కాబోయే వైఫ్ కోసం ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా భారీ ప్లాన్ సెట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ పెళ్లి కాబట్టి ఇప్పటి నుంచి ఇదంతా కూడా చేస్తున్నారు. అండ్ పెళ్ళైన తర్వాత ఇద్దరు కొత్త జంట అడుగు పెట్టబోయే ఇంద్రభవనం అదే అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మరి ఫ్యామిలీ వాళ్ళు ఈ విధంగా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారనమాట కాబోయే వైఫ్కి. సో మరి చూడాలి, నిజంగా ప్రభాస్ గారి మ్యారేజ్ నెక్స్ట్ ఇయర్ అవ్వబోతుందా, లేకపోతే నిజంగా అసలు ఈ నిర్మాణం నిజంగా జరుగుతుందా, ఇదంతా కూడా రూమరేనా, ఇదంతా కూడా మనకైతే ఇంకా ఒక క్లారిటీ అనేది రాలేదు. బట్ ప్రభాస్ గారి పెళ్లి కోసం మాత్రం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మీలో ప్రభాస్ గారి పెళ్లి కావాలి, ప్రభాస్ గారి కాబోయే వైఫ్ని చూడాలి అని చెప్పేసి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. సో ఒక హైదరాబాద్ చిన్నటువంటి బడా వ్యాపారవేత్త యొక్క కూతురు అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. బట్ అందులో క్లారిటీ అయితే లేదు. కానీ మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ మ్యారేజ్ కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి.